హలో ఫ్రెండ్స్, అక్టోబర్ 6వ తారీఖున సుప్రీంకోర్టులో సిజేఐ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బిఆర్ గవాయ్ గారి పైన ఒక 71 ఏళ్ల రాకేష్ కిషోర్ అనే ఒక లాయరు చెప్పుతో దాడి చేసినట్టుగా తెలుస్తుంది. ఈ దాడి తర్వాత ఆయన సనాతన ధర్మాన్ని ఏమైనా అంటే ఊరుకోమన్నట్టుగా కూడా నినాదాలు చేసినట్టుగా తెలుస్తుంది. అండ్ వివరాల్లోకి వెళ్తే కొన్ని రోజుల క్రితము బిఆర్ గవాయ్ గారి దగ్గరికి ఖజురహోలో ఉన్న ఒక విష్ణు విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించడానికి అనుమతి కావాలంటూ పబ్లిక్ ఇంట్రెస్ట్ బిల్ ఒకటి వచ్చింది. ఈ విచారణ సమయంలో గవాయ్ గారు మీరు అంత భక్తుడు అనుకుంటే ఆ భగవంతుడిని ప్రార్థించండి అన్నట్టుగా మాట్లాడారని సోషల్ మీడియాలో పోస్టులు రావడంతో దీనికి కాస్త ట్రోల్స్గా మారిపోయాయి. అసలు సిజేఐ గవాయ్ గారు విచారణ నిమిత్తము ఈ వ్యక్తి ఎమోషన్ అవ్వడంతో ఇది మా అండర్లో లేదు, మీరు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ని అడగాలన్నట్టుగా మాట్లాడుతూ అంత ఎమోషనల్ అవుతున్నారు, సో మీరు మీ భగవంతుడిని అడగండి అని నార్మల్గా అన్నాడని, దీన్ని కావాలని కొంత ప్రాపగండా యాడ్ చేసి ఇలా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని కొంతమంది లాయర్లు సుప్రీంకోర్టులో పనిచేసిన వాళ్ళు చెప్తున్నారు. ఏదేమైనా కూడా భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానంలో ఉన్న న్యాయాధిపతి పైన ఇలాంటి దారి కరెక్ట్ కాదని పొలిటీషియన్ దగ్గర నుంచి ప్రధానమంత్రి వరకు అంటున్నారు. ఈ ప్రాపగండా కూడా కొంచెం మీడియా వాళ్ళు తగ్గించుకోవాలని బిఆర్ గవాయ్ గారు ఆ తర్వాత నేను అన్ని మతాలను సమానంగా చూస్తాను ఒక స్టేట్మెంట్ కూడా చేశారు. ఇకనైనా మీరు తప్పుడు వార్తలు ప్రచారించొద్దని కూడా కొంతమంది లాయర్లు అంటున్నట్టుగా తెలుస్తుంది.